హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వారియర్ సైన్స్ అకాడమీ. మనం ప్రీవియస్ క్లాస్లో ఏపీ ఎకానమీ లేటెస్ట్ అంశాల గురించి మనము మొదటి క్లాస్ చెప్పుకున్నాము. ఇప్పుడు చెప్పుకోబోయే క్లాస్ అనేది ఏపీ ఎకానమీకి సంబంధించిన తాజా అంశాలను కవర్ చేసే విషయంలో మనకి రెండవ క్లాస్. ఎవరైతే ఫస్ట్ టైం మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా రాబోయే 2-3 రోజుల్లో మార్కెట్లోకి మనం మోడల్ పేపర్స్ రిలీజ్ చేస్తున్నాము. పేపర్ 1 మరియు పేపర్ 2. పేపర్ 1కి సంబంధించి ఏపీ హిస్టరీ మరియు పాలిటీ 20 మోడల్ పేపర్లు ఉన్నాయి. లేటెస్ట్గా వచ్చిన అంశాలను కవర్ చేస్తూ వర్తమాన అంశాలు, ముఖ్యంగా కరెంట్ పాలిటీ మీద ఎంసీక్యూస్ ఇందులో పొందుపరిచాము. పేపర్ 2కి సంబంధించి మనకి ఎకానమీ 75 మార్క్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ 75 మార్క్స్. ఇందులో బడ్జెట్, సర్వే మరియు శ్వేతపత్రాలకు సంబంధించిన అంశాలని కవర్ చేస్తూ ముఖ్యంగా తెలుగు మీడియం అభ్యర్థులకు ఉపయోగపడే ఉద్దేశంతో బడ్జెట్, సర్వే, శ్వేతపత్రాలు వీటికి సంబంధించి మనము ఎంసీక్యూస్ పొందుపరిచాము. ఈ 2 బుక్స్ రాబోయే 3 రోజుల్లో హైదరాబాద్లో మరియు ఆంధ్రప్రదేశ్లోని అన్ని ప్రముఖ బుక్ స్టాల్స్లో అందుబాటులో ఉండనున్నాయి. మనకి పేపర్ 1కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ మనము మన యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉన్నాయి. పేపర్ 2కి సంబంధించి ఎకానమీ 20 వీడియోలు మనం చెప్పుకున్నాము. మనము ఏవైతే ఏపీ సర్వే, ఏపీ బడ్జెట్, శ్వేతపత్రాల మీద ఉన్న ఎంసీక్యూస్ను కూడా ఒకవైపు సబ్జెక్ట్ చెప్పుకుంటూ మరొక వైపు వాటి మీద ఎంసీక్యూస్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఈ 2 బుక్స్ ఎవరికైనా హోమ్ డెలివరీ కావాలి అని అనుకుంటే మిత్రులకి డిసెంబర్ 31, 2024 వరకు ఫ్రీ హోమ్ డెలివరీ, మీ ఇంటి వద్దకే ఉచితంగా 50% డిస్కౌంట్తో మనకు క్రిస్మస్ మరియు న్యూ ఇయర్ ఆఫర్ సందర్భంగా 50% డిస్కౌంట్తో, అంటే 2 బుక్స్ కలిపి 399కే మీ ఇంటి వద్దకే డిసెంబర్ 31 లోపు ఎవరైతే పుస్తకాలు తీసుకుంటారో వారికి మీ ఇంటి వద్దకే పోస్టల్ రూపంలో పంపించడం జరుగుతుంది. ఓకేనా? చూడండి, మనము క్లాస్ విషయానికి వస్తే ఆల్రెడీ మనము ప్రీవియస్ క్లాస్లో మహనీయుల పేర్లతో ప్రభుత్వ విద్యా పథకాల పేర్లు మార్చారు అని చెప్పుకున్నాము. జగనన్న విద్యా కానుక, గుర్తుపెట్టుకోండి, విద్యా దీవెన వేరు, విద్యా కానుక వేరు. విద్యా కానుక ప్లేస్లో సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యామిత్ర. అదేవిధంగా జగనన్న గోరుముద్ద మధ్యాహ్న భోజన పథకం, దానికి డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టారు. అదేవిధంగా జగనన్న ఆణిముత్యాలు, ఆ పథకానికి అబ్దుల్ కలాం ప్రతిభా సేవ పురస్కారంగా నామకరణం చేయడం జరిగింది. అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి అనంతపురంలో ఏర్పాటు చేసిన సోలార్ పార్కులకి మనకు అవార్డు కూడా రావడం జరిగిందని మనం చెప్పుకున్నాము. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పునరుత్పాదక విద్యుత్ వనరులను ప్రోత్సహించడం కోసం ఒక యూనివర్సిటీని కూడా ఏర్పాటు చేయనున్నాము. ప్రపంచంలో ఈ తరహా యూనివర్సిటీని ఏర్పాటు చేయనున్న మొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. అదేవిధంగా మనకి నూతన మద్యం పాలసీ గురించి మాట్లాడుకున్నాము. మద్యం దుకాణాలు తగ్గాయి, రాబడి పెరిగింది, అతి తక్కువ ఖర్చుతో నాణ్యమైన మద్యాన్ని ప్రభుత్వం అందించబోతుంది అని నూతన మద్యం పాలసీలో ప్రభుత్వం పేర్కొనడం జరిగింది. ఆ తర్వాత రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు? అమరావతిలో. దానికి సంబంధించిన గ్రోత్ సెంటర్లను రాష్ట్ర వ్యాప్తంగా 5 ప్రాంతాలలో ఏర్పాటు చేయనున్నారు. ఆ తర్వాత యువతకు 20 లక్షల ఉద్యోగాల కల్పన గురించి మనం మాట్లాడుకున్నాము. ఆ తర్వాత ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ 4.0 గురించి, మరియు ఎంఎస్ఎంఈ అండ్ ఎంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్ పాలసీ 4.0, ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ 4.0, ఆ తర్వాత ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ 4.0, ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ, మరియు సెరెంటికా గ్లోబల్ 10 గిగావాట్ రెన్యూబుల్ ఎనర్జీని ఉత్పత్తి చేయడం కోసం ఆంధ్రప్రదేశ్తో
ఒప్పందం కుదుర్చుకుంది. ఇక్కడి వరకు మనము ప్రీవియస్ క్లాస్లో దాదాపు 52 నిమిషాల వీడియో మనం అప్లోడ్ చేయడం జరిగింది. మనకి తెలుగు మీడియం అభ్యర్థులకు ఉపయోగపడే విధంగా ఏపీ ఎకానమీలో కవర్ అయ్యే తాజా అంశాలు, కరెంట్ అప్డేట్స్ని మన యూట్యూబ్ ఛానల్ ఉచితంగా అందిస్తున్నాము. ఎవరైతే ఫస్ట్ టైం మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారో దీనికి ముందున్న వీడియో మనకు ఆ వీడియో చూడండి. ఆ వీడియో తర్వాత ఈ వీడియో కంటిన్యూషన్ వీడియో. ఇది సెకండ్ క్లాస్ కరెంట్ ఏపీ ఎకానమీకి సంబంధించి చూడండి. ఇప్పుడు మనము కొన్ని పాయింట్ల గురించి ఈ వీడియోలో చెప్పుకోబోతున్నాం. మిషన్ పార్ట్ హోల్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్. ఏంటి మిషన్ పార్ట్ హోల్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్ అనే పథకము? రాష్ట్రంలో గుంతలు లేని రహదారుల ఏర్పాటు, గుంతలను పూడ్చే కార్యక్రమం. ముఖ్యంగా రోడ్డు రవాణా మన భద్రతకు అత్యంత కీలకమైనది. రాష్ట్రంలో అనేక చోట్ల రోడ్లకు మరమ్మతు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ నేపథ్యంలో మిషన్ పార్ట్ హోల్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు విల్ లాంచ్ మిషన్ పార్ట్ హోల్ ఫ్రీ ఏపీ ఆన్ November 2 ఇన్ గజపతి నగరం. ఎక్కడ ఈ పథకాన్ని మన ముఖ్యమంత్రి గారు ప్రారంభించారు అంటే గజపతి నగరం, విజయనగరం జిల్లాలో. రిపేర్స్ విల్ స్టార్ట్ స్టేట్ వైడ్ కవరింగ్ ఆల్ ద రూట్స్. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని రహదారులను అభివృద్ధి చేయాలి, మరమ్మతులు చేయాలి అన్న ఉద్దేశంతో, అవి రాష్ట్ర, జిల్లా, గ్రామీణ ఏ రహదారులైనా కానీ వాటిల్ని మరమ్మతులు చేసే ఉద్దేశంతో తీసుకొచ్చినటువంటి కార్యక్రమం. 826 కోట్ల రూపాయలు హ్యావ్ బీన్ శాంక్షన్ విత్ మోర్ ఫండింగ్ టు ఫాలో. 826 కోట్ల రూపాయలను గుంతలు పూడ్చడం కోసం కేటాయించడం జరిగింది. మన ముఖ్యమంత్రి గారు ఎక్కడ ఈ పథకాన్ని ప్రారంభించారు? గజపతి నగరం, విజయనగరం జిల్లా. తర్వాత 10తో అభివృద్ధి ప్రణాళిక. మన రాష్ట్రం అభివృద్ధి చెందాలి అన్న ఉద్దేశంతో 10 పాయింట్స్ తీసుకొచ్చారు. ఈ 10 పాయింట్స్ ఏంటి? ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవడం ఎంతైనా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. చూడండి, జీరో పావర్టీ ఉండకూడదు. మనం చూసుకుంటే మనకు లేటెస్ట్ రిపోర్ట్ ప్రకారం 9.21% ఆంధ్రప్రదేశ్లో పావర్టీ ఉంది. ఆ తర్వాత అఫీషియల్గా భారత ప్రభుత్వం గణించలేదు. పావర్టీని జీరోకి తీసుకొని రావాలి, పేదరికపు అంచనాలని. పేదరికం లేని సమాజం చూడాలి. మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ కూడా 17 ఉన్నాయి, అందులో కూడా ఆ పాయింట్ ఉంది. ఉద్యోగాల సృష్టి, ఉద్యోగాలను కల్పించాలి. అందుకే ఈ ప్రభుత్వము, కూటమి ప్రభుత్వము 20 లక్షల ఉద్యోగాల కల్పన తమ ప్రథమ ప్రాధాన్యము అని చెప్పేసి సూపర్ 6లో పేర్కొనడం జరిగింది. ప్రభుత్వ ప్రైవేట్ రంగాలకు సంబంధించి 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాము. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ ఓన్లీ అయితే 5 lakhs. ఆ తర్వాత నైపుణ్యాల పెంపు, దేశంలోనే ఫస్ట్ టైం స్కిల్ సెన్సస్, నైపుణ్య గణన చేపట్టినటువంటి మొదటి రాష్ట్రము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. నైపుణ్యత పెంపు. ఆ తర్వాత రైతు సాధికారత సాధించాలి. రైతు సాధికారత సాధించినప్పుడే మన రాష్ట్రం అభివృద్ధి పదంలో మరింత వేగంగా ముందుకెళ్తుంది. ఎందుకంటే దాదాపు మన రాష్ట్రంలో 62% మంది వ్యవసాయదారులు కానివ్వండి, వ్యవసాయ కూలీలు కానివ్వండి, 62% మంది వ్యవసాయ రంగం మీద ఆధారపడి ఉన్నారు. కాబట్టి రైతు సాధికారత సాధించాలి. రైతు సాధికారత సాధించాలన్న ఉద్దేశంతోనే ప్రస్తుత ప్రభుత్వము అన్నదాత సుఖీభవ, పిఎం కిసాన్, రైతుకు పెట్టుబడి సాయంగా 20,000 రూపాయల ఆర్థిక సహాయము. ఆ తర్వాత తాగునీటి రక్షణ. తాగునీరు ముఖ్యంగా మన ఆరోగ్యానికి ప్రాథమికమైనది తాగునీరు. స్వచ్ఛమైన తాగునీరు లేకపోవడం వల్లే అనేక వ్యాధులు అనేవి వస్తున్నాయి. కాబట్టి స్వచ్ఛమైన తాగునీరు అందించాలి, తాగునీటి రక్షణ. ఆ తర్వాత ఓల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. చూడండి, ఓల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి? ఓల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మనకి మౌలిక సదుపాయాలు అభివృద్ధి చెందినప్పుడే
మూలధన వ్యయ కేటాయింపులు పెరిగినప్పుడే ఒక రాష్ట్రము, ఒక దేశము, ఒక ప్రాంతము అభివృద్ధి చెందుతుంది. కాబట్టి వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో దాన్ని మన రాష్ట్రంలో పెంపొందించాలి. అప్పుడే పారిశ్రామికవేత్తలకు, పెట్టుబడిదారులకి పెట్టుబడి పెట్టాలి అన్న ప్రేరణ కలగడం కానీ, పారిశ్రామిక సేవా రంగాలు వృద్ధి పదంలో పయనింపజేయడంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది కీలక పాత్ర పోషిస్తుంది అని మనం చెప్పవచ్చు. అదేవిధంగా స్వచ్ఛ ఏపీ, పారిశుద్ధ్యానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. పారిశుద్ధ్యానికి ఎక్కువ ఇంపార్టెన్స్, క్లీన్ ఏపీ, స్వచ్ఛ ఏపీ. మానవ వనరుల వినియోగం, మానవ వనరులు సక్రమంగా వినియోగించుకోవాలి, శక్తి వనరులు నిర్వహించుకోవాలి, సాంకేతికత జ్ఞానం పెంపు, టెక్నాలజీకి సంబంధించిన జ్ఞానాన్ని పెంపొందించుకోవాలి. ఈ 10 అంశాలను ఎప్పుడైతే మనము సాధిస్తామో రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. చూడండి, 10తో అభివృద్ధి ప్రణాళిక 10 పాయింట్స్. మనకు జీరో పావర్టీ, ఉద్యోగాల సృష్టి, నైపుణ్యత పెంపు, రైతు సాధికారిత, తాగునీటి రక్షణ, వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్వచ్ఛ ఏపీ, మానవ వనరుల వినియోగం, శక్తి వనరుల నిర్వహణ, సాంకేతిక జ్ఞానం పెంపు. ఈ 10 పాయింట్లు అనేవి మనకి ఇంపార్టెంట్. ఆ తర్వాత దీపం 2, ఇది చూడండి, మనకి సూపర్ 6లో భాగంగా దీపం 2 అనేది దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వారికి 3 ఎల్పిజి గ్యాస్ సిలిండర్లు ఇచ్చే కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని ఈ ఆర్థిక సంవత్సరంలో 1 సిలిండర్ ఇస్తారు, నెక్స్ట్ ఇయర్ నుంచి 3 సిలిండర్లు ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి చూడండి, దీపం 2 విజయనగరం, గుంటూరు టాప్ ఇన్ డిస్బర్స్మెంట్. దీపం 2లో ఏ జిల్లాలు ముందంజలో ఉన్నాయి? విజయనగరము, గుంటూరు. యాజ్ ఆన్ November 4, 2014 16 crores 97,000 16 crores 97 lakhs 93,929 16 కోట్ల 97,93,929 కోట్లు క్రెడిటెడ్ ఇంటూ అకౌంట్స్ ఆఫ్ 2,14,437 మంది లబ్ధిదారులు. దీపం 2 పథకం కింద ఎంతమంది లబ్ధిదారులు? 2,14,437, 2,14,437 వాళ్ళు లబ్ధిదారులు. విజయనగరంలో 103,042 మంది, 42,457 మంది. గుంటూరులో 97,96,286 మంది. సిలిండర్స్ డెలివర్డ్ 6,46,350 సిలిండర్లను డెలివరీ చేయడం జరిగింది యాజ్ ఆన్ November 4, 2024. నెక్స్ట్, డ్రోన్ విప్లవానికి ఆంధ్రప్రదేశ్ సిద్ధం. చూడండి, డ్రోన్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది ఈ గవర్నమెంట్. డ్రోన్ పాలసీ కూడా తీసుకొచ్చారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లు అక్కడ డ్రోన్ సెంటర్ కూడా ఏర్పాటు చేయనున్నారు. డ్రోన్ విప్లవానికి ఆంధ్రప్రదేశ్ సిద్ధం. డ్రోన్ కాన్ఫరెన్స్లో 15 రోజుల టార్గెట్. సీఎం చంద్రబాబు గారు చెప్పినట్లే పాలసీ డెలివరీ. ర్యాపిడ్ పాలసీ ఇంప్లిమెంటేషన్, ఏ న్యూ ఎరా ఫర్ డ్రోన్స్ ఇన్ ఏపీ. చూడండి, నెక్స్ట్ పాయింట్, ఆంధ్రప్రదేశ్ టు బి సెమీ కండక్టర్ హబ్. సెమీ కండక్టర్స్, ఇప్పుడు మనకు ఎలక్ట్రానిక్స్ వీటన్నిటిలో మనకు సెమీ కండక్టర్స్ అనేవి కీలకము. ఈ సెమీ కండక్టర్ను భారతదేశం ఏం చేస్తుంది? దిగుమతి చేసుకుంటుంది. ఫలితంగా విదేశీ మారక ద్రవ్యము ఇతర దేశాలు తరలిపోతుంది. ఈ సెమీ కండక్టర్లు మనకు బ్యాటరీలు ఇలాంటివన్నీ, ఎలక్ట్రానిక్ వెహికల్స్, ఎలక్ట్రికల్స్ ఇలాంటి వాటికి ఈ సెమీ కండక్టర్లు అనేవి కీలకమైనవి. మెమోరీలు, చిప్పులు ఇలాంటి వాటికి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భారతదేశంలో సెమీ కండక్టర్ హబ్గా తయారు చేయాలి అన్న ఉద్దేశంతో ఒక ప్రణాళిక తీసుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ టు బి సెమీ కండక్టర్ హబ్, సెమీ కండక్టర్ అండ్ డిస్ప్లే ఫ్యాబ్ పాలసీ 24-29. మనకి అనేక పాలసీలు తీసుకొచ్చారు ఈ గవర్నమెంట్. అందులో సెమీ కండక్టర్ అండ్ డిస్ప్లే ఫ్యాబ్ పాలసీ 24-29. ఫిజికల్ ఇన్సెంటివ్స్ ఏమి ఇస్తున్నారు? ప్రోత్సాహకాలు ఫిజికల్గా అంటే
క్యాపిటల్ సబ్సిడీ 30% ఆన్ అప్రూవ్డ్ ప్రాజెక్ట్ కాస్ట్. మనకి ప్రాజెక్ట్ కాస్ట్ ఎంతైతే ఆమోదం పొందిందో అందులో 30% సబ్సిడీగా ఇవ్వడం జరుగుతుంది. క్యాపిటల్ సబ్సిడీ, మూలధన సబ్సిడీ. 30% ఆన్ అప్రూవ్డ్ ప్రాజెక్ట్ కాస్ట్. పవర్ సబ్సిడీ, అడిషనల్ పవర్ సబ్సిడీ ఆఫ్ ₹3 పర్ యూనిట్. ఒక యూనిట్కి అదనంగా ₹3 చొప్పున విద్యుత్ సబ్సిడీ ఇస్తారు. క్యాపిటల్ సబ్సిడీ పీపీపీ మోడ్ విత్ వైబిలిటీ గ్యాప్ ఫండ్, విజిఎఫ్, వైబిలిటీ గ్యాప్ ఫండ్ అనే దాన్ని ఏర్పాటు చేస్తారు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో భాగంగా. ఫ్రీ ట్రేడ్ వేర్ హౌస్ జోన్, డెడికేటెడ్ టు ఫ్రీ ట్రేడ్ వేర్ హౌస్ జోన్. ట్రైనింగ్ సబ్సిడీ 10,000 పర్ మంత్ ఫర్ 6 months. 6 నెలల వరకు నెలకు 10,000 చొప్పున ట్రైనింగ్ సబ్సిడీ కూడా ఇస్తారు. డ్రోన్లను అభివృద్ధి చేయాలి, అందుకోసం పెట్టుబడులు పెట్టే వాళ్ళకి వారు పెట్టిన పెట్టుబడిలో 30% మూలధన పెట్టుబడిలో సబ్సిడీ కింద ప్రభుత్వం భరిస్తుంది. 30%. పవర్ సబ్సిడీ ఇస్తారు, యూనిట్కి ₹3 చొప్పున అదనంగా. క్యాపిటల్ సబ్సిడీ పీపీపీ మోడ్ విత్ వైబిలిటీ గ్యాప్ ఫండింగ్. ఓకేనా. సెమీ కండక్టర్ హబ్, సెమీ కండక్టర్ అండ్ డిస్ప్లే ఫ్యాబ్ పాలసీ. ఆ తర్వాత 6,098 కోట్ల ఏపీ ట్రాన్స్కో ప్రాజెక్టులు. చూడండి, ఏపీ ట్రాన్స్కో మనకు జెన్కో, ట్రాన్స్కో. విద్యుత్ ఉత్పత్తి చేసేది జెన్కో, విద్యుత్ ఉత్పత్తి అయిన దాన్ని సరఫరా చేసేది డిస్కంల ద్వారా ట్రాన్స్కో. మనకు గత ప్రభుత్వంతో పోల్చుకుంటే గత ప్రభుత్వంలో విద్యుత్ టారిఫ్లు, విద్యుత్ ఛార్జీలు ఉన్నాయి అని తాజా 2024-25 బడ్జెట్లో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు విద్యుత్ సుంకాన్ని తగ్గించారు. విద్యుత్ రాబడి ద్వారా వచ్చే ఆదాయాన్ని తక్కువగా పరిగణించడం జరిగింది. తక్కువగా, మిగతా అన్నీ కూడా ఎక్కువగా ఇచ్చారు. విద్యుత్ సుంకం ద్వారా వచ్చే రాబడిని తగ్గించడం జరిగింది. అది కూడా మనకు ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడ చూడండి, 6,098 కోట్ల ఏపీ ట్రాన్స్కో ప్రాజెక్టులు. సబ్స్టేషన్ల ఏర్పాటు, విద్యుత్ లైన్ల సామర్థ్యం పెంపు కోసం ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్. సబ్స్టేషన్లను ఏర్పాటు చేయడము, ఎక్కువ మొత్తంలో ఇంకా మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ సదుపాయం లేని వాటికి కూడా విద్యుత్ని అందించి ప్రోత్సహించే కార్యక్రమం. విద్యుత్ లైన్ల సామర్థ్యం పెంపు కోసం ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్. సిఆర్డిఏ పరిధిలో తాళ్ళాయపాలెం ఎక్కడ 400/220 kV సబ్స్టేషన్ ఏర్పాటు చేయనున్నారు సిఆర్డిఏ పరిధిలో అడిగే అవకాశం ఉంది. ఎక్కడ అంటే తాళ్ళాయపాలెం. బేతంచెర్ల 220/132/33 kV సబ్స్టేషన్తో 3 మండలాలకు ప్రయోజనం. బేతంచెర్లలో ఒకటి ఏర్పాటు చేయనున్నారు. పెనుకొండ 220/132 kV సబ్స్టేషన్తో గోరంట్ల, చిలమత్తూరు, పుట్టపర్తి మండలాలకు లబ్ధి. మైలవరం 132/33 kV సబ్స్టేషన్ మైలవరం, జి కొండూరు మండలాలకు ప్రయోజనం. వి కోట 132/33 kV సబ్స్టేషన్ ద్వారా వి కోట, బైరెడ్డిపల్లి, శాంతిపురం మండలాలకు ప్రయోజనం. హంసవరం 132/33 kV సబ్స్టేషన్తో తుని రూరల్, తొండంగి, శంకవరం మండలంలోని 3 లక్షల మందికి లబ్ధి. అంటే ఇక్కడ ఏపీ ట్రాన్స్కో ప్రాజెక్టులలో భాగంగా ఒకవైపు తాళ్ళాయపాలెం, బేతంచెర్ల, పెనుకొండ, మైలవరం, వీకోట, హంసవరం ఈ ప్రదేశాల్లో సబ్స్టేషన్ల ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదం తెలిపినది. మనకు ఏపీ ఎకానమీలో విద్యుత్ అనేది కూడా మనకు ఉంది సిలబస్లో. ఆ తర్వాత ఇది కూడా మనకి ఇంపార్టెంట్. చూడండి, మనకి భూ కబ్జా పెరిగిపోతుంది. అక్రమంగా ప్రభుత్వ భూమి కాకుండా ప్రైవేటు వ్యక్తులను కూడా బెదిరించి భూములను స్వాధీనం చేసుకున్న దాఖలాలను గుర్తించిన ప్రభుత్వము అలా ఎవరైతే అక్రమంగా భూమిని లాక్కున్నారో
వారికి శిక్ష పడాలన్న ఉద్దేశంతో 14 సంవత్సరాలు శిక్ష పడాలన్న ఉద్దేశంతో కఠిన చట్టాన్ని తీసుకుని రావడం జరిగింది. చూడండి, దారిలో డబ్బు దొరకవచ్చు, కష్టపడితే డబ్బు రావచ్చు, అలా భూమి దొరకదు. కరెక్టే కదా? ఎందుకని? భూమి ఫస్ట్ నుంచి ఎంత ఉందో అంతే ఉంది, కానీ జనాభా ఏమైపోతున్నారు? విపరీతంగా పెరిగిపోతున్నారు. అందుకే మనకు సగటు కమతం కూడా తగ్గిపోతుంది, భూమి మీద ఒత్తిడి పెరిగిపోతుంది. అనేక పర్యావరణ విధ్వంసాలకు ప్రధాన కారణం కూడా జనాభా పెరిగిపోవడమే. దారిలో డబ్బు దొరకవచ్చు, కష్టపడితే డబ్బు రావచ్చు, అలా భూమి దొరకదు. డబ్బుని అచ్చేస్తారు, భూమిని అచ్చేయలేము. ఉన్న జానెడు భూమి కబ్జా చేస్తే కలిగే బాధ జీవితాంతం. ల్యాండ్ గ్రాబింగ్ ప్రొహిబిషన్ బిల్. ఏం పేరు దాని పేరు? ల్యాండ్ గ్రాబింగ్ ప్రొహిబిషన్. ఓకేనా? భూ కబ్జాకోర్ల గుండెల్లో రైళ్లు, జైలు శిక్ష 14 ఏళ్ళు పడే అవకాశం ఉంది. పెనాల్టీ మార్కెట్ ధర. మామూలుగా గతంలో మనకి రికార్డ్స్, ప్రభుత్వ రికార్డుల్లో నమోదైన ధర ప్రకారము కౌంట్ చేసేవాళ్ళు ఏదైనా కూడా. అయితే వాస్తవం చెప్పాలంటే ప్రభుత్వ రికార్డ్స్లో ఉన్నదానికి 10 ఇంతలు, 15, 20 ఇంతలు కూడా మార్కెట్ ధర ఉంటుంది. ఆ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని ల్యాండ్ గ్రాబింగ్ ప్రొహిబిషన్ బిల్లులో మార్కెట్ ధర ప్రకారం పెనాల్టీ చెల్లించాలి. ఈ 2 పాయింట్ మనకి ఇంపార్టెంట్. 14 సంవత్సరాలు గరిష్ట జైలు శిక్ష వేస్తారు. అదేవిధంగా మార్కెట్ ధరలో పెనాల్టీ చెల్లించాలి. ట్రాన్స్ఫార్మింగ్ ఏపీ ఇంటూ ఏ గ్లోబల్ డ్రోన్ టెక్నాలజీ హబ్. మనం ఇందాక చెప్పుకున్నాం కదా మనకి డ్రోన్ గురించి, అది ఆ పాయింట్లో మనకి ఇంపార్టెంట్ పాయింట్ కూడా చూడండి. ఆంధ్రప్రదేశ్ సెట్స్ ambitious goals with drone policy 4.0. The policy aims to secure 1000 crores in investments. డ్రోన్ల రంగంలో 1000 కోట్ల రూపాయల పెట్టుబడి రావాలి అనేది ఒక లక్ష్యము. టు జనరేట్ ఎంప్లాయ్మెంట్ ఫర్ 40,000 పీపుల్. కనీసం 40,000 మందికి ఉపాధి కల్పించాలి. టు క్రియేట్ 25,000 స్కిల్డ్ డ్రోన్ పైలట్స్. మనకి నైపుణ్యం కలిగిన డ్రోన్ పైలట్లను ఒక 25,000 మందినైనా తయారు చేయాలి. ప్లాన్డ్ 300 ఎకర్ డ్రోన్ సిటీ ఎట్ ఓర్వకల్ ఇన్ కర్నూలు డిస్టిక్. చాలా చాలా ఇంపార్టెంట్. 300 ఎకరాల విస్తీర్ణంలో డ్రోన్ సిటీ ఎక్కడ? ఓర్వకల్లు ఇన్ కర్నూలు డిస్టిక్. ఓర్వకల్లు. ఓర్వకల్లు, కర్నూలు జిల్లా. ఇన్సెంటివ్స్ టు అట్రాక్ట్ ఓవర్ 100 డ్రోన్ కంపెనీస్ టు ది స్టార్ట్. మొదటిగా వచ్చిన 100 కంపెనీలకి ఇన్సెంటివ్స్ అందిస్తాము. ఏ 20% సబ్సిడీ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్. 20% సబ్సిడీల మీద 20% సబ్సిడీ ఇస్తారు ఇన్వెస్ట్మెంట్ల మీద. 500 crore టు సపోర్ట్ ది పాలసీస్ రోల్అవుట్. ఇది కూడా మనకి ఇంపార్టెంట్. ఈ పాలసీని సపోర్ట్ చేసే ఉద్దేశంతో 500 కోట్ల ఆర్థిక మద్దతు. డ్రోన్ టెక్నాలజీ హబ్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నిలపాలి అని రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. అందులో భాగంగా కర్నూలు వద్ద ఓర్వకల్లులో డ్రోన్ సిటీ ఒకటి నిర్మించాలి 300 ఎకరాల్లో అనేది ప్రణాళిక. 500 కోట్ల రూపాయలతోటి పాలసీకి ఆర్థిక మద్దతు. నెక్స్ట్, దీపంకి విశేష స్పందన. దీపం 2 మనకు 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు. 6 రోజుల్లో 20.70 లక్షల బుకింగ్స్, 12.02 లక్షల సిలిండర్ల పంపిణీ, 35.44 కోట్ల సబ్సిడీ మొత్తం జమ. ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్ర సాంకేతిక ఆర్థిక ప్రగతికి 3 పాలసీలు. డేటా సెంటర్, సెమీ కండక్టర్, FAB, డ్రోన్ పాలసీలకు ఓకే. 3 పాలసీలతో వచ్చే 5 ఏళ్లలో నూతన ఉద్యోగాల కల్పన. మనం ప్రతి పాలసీ గురించి డీటెయిల్గా తెలుసుకుంటాము. ఇప్పుడు గన్ పాయింట్స్ అంటే హైలైట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి మనం చెప్పుకున్నాం. అంటే తక్కువ సమయంలో ఎక్కువ మార్కులు పొందే ఉద్దేశంతో. ఆ తర్వాత ఇది చూడండి, ఈ పాయింట్ మనకి ఇంపార్టెంట్. అమరావతి ఫస్ట్ టు హ్యావ్ గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్స్టేషన్ ఇన్ ఏపీ.
గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్స్టేషన్ ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు? ఎక్కడ అంటే అమరావతి. సీఎం నారా చంద్రబాబు నాయుడు అన్వీల్ 400/220 kV GIC substation in Tallayapalem. That 505 crores substation ensures uninterrupted power supply to Amaravati. అంటే నిరంతరంగా ఎటువంటి ఆటంకం లేకుండా అమరావతికి విద్యుత్ సదుపాయం కల్పించే ఉద్దేశంతో దీన్ని తీసుకొచ్చారు. 505 కోట్ల రూపాయల అంచనాతో. హై వోల్టేజ్ గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్స్టేషన్స్ ఆక్యుపై లెస్ స్పేస్. సీఎం ఆల్సో అన్వీల్ 4 other substations and laid the foundation for another 14. 4 other substation కి 14కి శంకుస్థాపన. మనకి ఎక్కడ? అమరావతి. ఓకేనా? అమరావతిలో. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ కూడా అమరావతి. తర్వాత పంటలు పండించే అన్నదాతల ఆశలు పండించిన వ్యవసాయ బడ్జెట్. మనకు బడ్జెట్ ఉందండి. మనము ఏపీ ఇష్యూస్ గురించి ఇప్పుడు మాట్లాడుకుంటున్నాము. సిలబస్లో ఉన్న ఏపీ ఎకనామిక్ టాపిక్స్ గురించి కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాము. అందులో ఏపీ బడ్జెట్ వచ్చినప్పుడు అందులో డీటెయిల్ చెప్పుకుంటాము. ఆల్రెడీ మనం ఇండియన్ బడ్జెట్కి సంబంధించి మన యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ అనేవి అప్లోడ్ చేయడం జరిగింది. అలానే ఏపీ బడ్జెట్కి సంబంధించి అసలుకు బడ్జెట్ ఏ ఏ పథకాలకి ఎంత కేటాయింపులు చేశారు, రెవెన్యూ లోటు ఎంత, రెవెన్యూ రాబడి ఎంత, మూలధన రాబడి ఎంత, రెవెన్యూ వ్యయం ఎంత, మూలధన వ్యయం ఎంత, రెవెన్యూ లోటు ఎంత, అదేవిధంగా ఆర్థిక లోటు ఎంత, మనకి 15వ ఆర్థిక సంఘ నిధుల ప్రకారం డబ్బులు ఎంత రావాలి, ఎంత వస్తున్నాయి, గ్రాంట్లు ఏంటి, ఈ అంశాలన్నిటి గురించి కూడా మనం సపరేట్గా ఏపీ బడ్జెట్ గురించి మనం మాట్లాడుకుంటాం. ఓకేనా? ఇక్కడ మనం చూసుకుంటే పంటలు పండించే అన్నదాతల ఆశలు పండించిన వ్యవసాయ బడ్జెట్ 43,402 కోట్లు. మనకు టోటల్ బడ్జెట్ వచ్చేసి 294,467 క్రోడ్స్ అనుకుంటా. 2,94,467 కోట్లు ఎంత ఉంది అరౌండ్. ఇక్కడ మనం చూసుకుంటే రైతులకు సంబంధించి మన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టారు. వ్యవసాయ బడ్జెట్ 43,402 కోట్లు. ఇందులో కొన్ని ముఖ్యమైన పథకాలకు ఎంత కేటాయింపులు చేశారో చూడాలి. అందులో ఇంపార్టెంట్గా మనకి అన్నదాత సుఖీభవ చూడండి. మనకు సూపర్ 6లో ఒకటైనటువంటి అన్నదాత సుఖీభవకి 4,500 కోట్లు. అన్నదాత సుఖీభవకి 4,500 crores. సూపర్ 6లో అన్నదాత సుఖీభవ అంటే ఏంటి? రైతులకు పెట్టుబడి సాయంగా 20,000 రూపాయలు ఇచ్చే సహాయం. అందులో మనకి ఈ బడ్జెట్లో చేసిన కేటాయింపులు 4,500 కోట్లు. అదేవిధంగా భూసార పరీక్షలు 38,8 కోట్లు. విత్తనాల పంపిణీకి 240 crores. ఎరువుల సరఫరాకి 40 కోట్లు. పొలం పిలుస్తుంది 11.31 కోట్లు. వ్యవసాయ శాఖకి 8564.37 crores. ప్రకృతి వ్యవసాయం నేచురల్ ఫార్మింగ్ మనకు 2014-19 మధ్య చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు ప్రకృతి వ్యవసాయము సుభాష్ పాలేకర్ మనకు జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ ఏదైతే ఉందో దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా ప్రకృతి వ్యవసాయానికి 422 కోట్లు కేటాయించడం జరిగింది. డిజిటల్ వ్యవసాయానికి 44.77 crores. వ్యవసాయ యాంత్రీకరణకి 187.68 crores. వడ్డీ లేని రుణాలకి 628 కోట్లు. రైతులకి వడ్డీ లేని రుణాలు ఎవరైతే ఇన్ టైంలో రుణం పే చేస్తారో వాళ్లకు వడ్డీని ప్రభుత్వమే కడుతుంది, ₹1,00,000 లోపు. ఉద్యాన శాఖకు 3,409 కోట్లు. అన్నదాత సుఖీభవకి 4,500 కోట్లు. రైతు సేవా కేంద్రాలకి 26.92 కోట్లు. ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్స్ 44.03 crores. పంటల బీమా మనకి చాలా ఇంపార్టెంట్. పంటలకి బీమా ఎంతండి? 1,023 కోట్ల రూపాయలు. పంటలకి బీమా 1,023. పట్టు పరిశ్రమకి 108.44 crores. వ్యవసాయ మార్కెటింగ్కి 314 కోట్లు.
సహకార శాఖకి 308 కోట్లు. ఇక్కడ ఓవరాల్ మనకి ఇంపార్టెంట్ ఏంటంటే వ్యవసాయ బడ్జెట్ 43,402 కోట్ల రూపాయలు, 43,402 crores. అందులో అన్నదాత సుఖీభవ 4,500 కోట్లు, పంటల బీమా 1,023 కోట్లు, వడ్డీ లేని రుణాలు 628 కోట్లు, ప్రకృతి వ్యవసాయం 422 crores అనేవి మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కీలకమైనవి. ఆ తర్వాత ఓవరాల్ బడ్జెట్ ఇచ్చారు మనకి రెవెన్యూ రాబడి ఎంత, రెవెన్యూ వ్యయం ఎంత, మూలధన రాబడి ఎంత, మూలధన వ్యయం ఎంత, ఇవన్నీ డీటెయిల్గా మనము మ్యాప్ వేసుకుని సపరేట్గా చెప్పుకుందాము. ఇక్కడ ఇచ్చిన పాయింట్ డిస్కషన్ చేద్దాం. చూడండి, ఓవరాల్ బడ్జెట్ 2024-25 మనకు ఇంతకన్నా ముందు మనకి ఓరన్ అకౌంట్ బడ్జెట్ ఉండింది. ఓరన్ అకౌంట్ బడ్జెట్ని కంటిన్యూ చేశారు. ఆ తర్వాత పూర్తి స్థాయి బడ్జెట్ని ఈ మధ్య మనకు ప్రవేశపెట్టడం జరిగింది. 2 లక్షల నవంబర్ 11 ప్రవేశపెట్టారు రీసెంట్ బడ్జెట్ని. 2,94,427.25 కోట్లు. ఎంతండి? 2,94,427.25 కోట్ల రూపాయలు అనేది బడ్జెట్. మినిస్టర్ పయ్యావుల కేశవ్ ఇంట్రడ్యూస్డ్ ఫుల్ టైం బడ్జెట్, మనకు పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టారు. మనకి ఎక్స్పెండిచర్ మనకు టోటల్ వ్యయము, టోటల్ రాబడి 2,94,402 కోట్లు చూపిస్తాము. అందులో రెవెన్యూ వ్యయం ఎంత? రెవెన్యూ వ్యయం 2,35,916 కోట్లు. మూలధన వ్యయం 32,712 crores. రెవెన్యూ వ్యయం, మూలధన వ్యయం ఏది ఎక్కువ? రెవెన్యూ వ్యయం అంటే ఏంటి? సాధారణ పరిపాలన విషయంలో జీతాలు, పథకాలు, వడ్డీ చెల్లింపులు ఇవన్నీ సాధారణంగా ఉండేవి రెవెన్యూ వ్యయం. మూలధన వ్యయం అంటే ఏంటి? నూతన ఆస్తుల సృష్టి కోసం చేసే వ్యయం మూలధన వ్యయం. గతంతో పోల్చుకుంటే ఈ బడ్జెట్లో మూలధన వ్యయం కేటాయింపులు పెరిగాయి. సాగునీటి పారుదల ప్రాజెక్టులు కానీ, రహదారులు, మౌలిక సదుపాయాలు ఇలాంటివన్నీ కూడా మూలధన వ్యయం కిందకి వస్తాయి. మనం ఇండియన్ బడ్జెట్లో క్లారిటీగా చెప్పుకున్నాము. ఆ వీడియోస్ మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి, ఒకసారి చూడండి. ఇక్కడ రెవెన్యూ వ్యయం, మూలధన వ్యయం. ఆ తర్వాత మనం చూసుకుంటే రెవెన్యూ రాబడి, మూలధన రాబడి. రెవెన్యూ రాబడి కన్నా రెవెన్యూ వ్యయం ఎక్కువగా ఉంటే వచ్చేది లోటు. ఆ లోటు ఎంత ఉంది అంటే మనకి 2.12%. రెవెన్యూ లోటు ఎంత ఉంది? 2.12%. అదే మనకి కోస్ట్ లోటు ఎంత ఉంది? 4.19%. ఇది మనకి ఎగ్జామ్లో డైరెక్ట్గా అడిగే అవకాశం ఉంది. ఓకేనా? మనకి రెవెన్యూ రాబడి, రెవెన్యూ వ్యయం, మూలధన రాబడి, మూలధన వ్యయం. ఇందులో రెవెన్యూ రాబడి కన్నా రెవెన్యూ వ్యయం ఎక్కువగా ఉంటే వచ్చేదే మనకు లోటు. ఒకసారి మనం చూసుకుంటే రెవెన్యూ వ్యయం 2,35,916 కోట్లు, మూలధన వ్యయం 32,712 కోట్లు. రెవెన్యూ లోటు అంటే ముందు మనకి రెవెన్యూ రాబడి తెలియాలి. రెవెన్యూ రాబడి 2,01,173 కోట్లు. ఇది రెవెన్యూ రాబడి. మూలధన రాబడి వచ్చేసి 93,253 కోట్లు. ఈ మూలధన రాబడిలో మొత్తం రుణాలే 93,253 కోట్లలో బహిరంగ మార్కెట్ రుణాలు ఒక 71,000 కోట్లని, ఆ తర్వాత భారత ప్రభుత్వ రుణం 18,249 కోట్లని, ఇతర రుణాలు 4,007 కోట్లని. అంటే రుణాలు అనేవి మూలధన రాబడి కిందకి వస్తాయి. ఇంకా కేంద్ర బడ్జెట్లోనైనా కూడా డిస్ఇన్వెస్ట్మెంట్ అని, ప్రభుత్వ ఆస్తుల అమ్మకము అని, ఆల్రెడీ ఎవరికైనా అప్పు ఇస్తే ఆ అప్పు వాళ్ళు తిరిగి తీరుస్తే అది మూలధన రాబడి అని, అవి ఇండియన్ బడ్జెట్లో ఉంటాయి. మన రాష్ట్రం విషయానికి వస్తే మూలధన రాబడి కింద మొత్తం అప్పులే కనబడుతున్నాయి. భారత బహిరంగ మార్కెట్ రుణాలు, ప్రభుత్వం నుంచి రుణము, ఇతర రుణాలు అని. సో
రెవెన్యూ ఏమొచ్చేసి 2,35,916 కోట్లు, రెవెన్యూ రాబడి వచ్చేసి 2,01,183 కోట్లు. రాబడి కన్నా వ్యయం ఎక్కువగా ఉంది. 2,35,916 కోట్ల నుంచి 2,01,173 కోట్లు తీసివేస్తే మనకు వచ్చేదే రెవెన్యూ లోటు ఎంత? 34,743. 2,35,916 కోట్ల నుంచి అంటే రెవెన్యూ వ్యయం నుంచి రెవెన్యూ రాబడి 2,01,173 కోట్లు. ఇదేమో రెవెన్యూ వ్యయము, ఇది రెవెన్యూ రాబడి. తీసేస్తే వచ్చేదే మనకు రెవెన్యూ లోటు 34,743 కోట్లు. 34,740. ఇది మనకు నోటెడ్ అయి ఉండాలి, మనకి ఇంపార్టెంట్ ఇది. రెవెన్యూ లోటు ఎంత అండి? 34,743 క్రోర్స్. 34,743 కోట్లు. అది ఎంత శాతము? 2.12%. ఇది మనకు జిఎస్డిపిలో 2.12%. ఆ తర్వాత కోశలోటు. కోశలోటు అంటే ఏంటి? మొత్తం వ్యయం మైనస్ రుణాలు కాని మొత్తం రాబడులు లెక్కిస్తే మనకు కోశలోటు వస్తుంది. ఈ కోశలోటు ఎంత అంటే 68,742 కోట్లు. 68,742 కోట్ల రూపాయలు. సో ఈ బడ్జెట్లో రెవెన్యూ లోటు ఎంత అంచనా వేశారు? 34,743 కోట్లు. మనకి ఆర్థిక లోటు లేదా కోశ లోటు ఎంతగా లెక్కించారు? 68,742 కోట్లు. అది ఎంత శాతం జిఎస్డిపిలో అంటే 4.19%. 4.19%. ఇందులో చూడండి అలొకేషన్స్, సెక్టర్ వైజ్ అలొకేషన్స్. స్కూల్ ఎడ్యుకేషన్, విద్య కోసం మనకి 29,909 కోట్లు. ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ 4,285 కోట్లు. హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ 1,215 crores. హయ్యర్ ఎడ్యుకేషన్ మనకి ఈ ఎడ్యుకేషన్లో స్కూల్ ఎడ్యుకేషన్కి ఏమో 29,909 కోట్లు. హయ్యర్ ఎడ్యుకేషన్ 2,326. హెల్త్కి 18,401 కోట్లు. పంచాయతీ రాజ్ రూరల్ డెవలప్మెంట్ 16,739. అర్బన్ డెవలప్మెంట్ 11,490. హౌసింగ్ ఫర్ ఆల్ 4,012. హౌసింగ్ 4,012 కోట్లు. ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ 687 కోట్లు.